శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈ రోజు తిథి భాద్రపద శుద్ధ నవమి, రాత్రి 11:18 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, సాయంత్రం 6:01 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రుడు కర్కాటకంలోను, రవి, బుధ, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే మీరు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి కూడా మీకు కనపడుతూ ఉంటుంది. అయితే ప్రతి విషయంలోనూ కూడా పట్టు విడుపు అనేది మీరు చూపిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. మానసికంగా మీరు అధిక శాతం శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదనో, మీరు కోరిన విధంగా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత లభించటం లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు లేకుండా జాగ్రత్త వహించాలి. అలాగే కుటుంబ సభ్యులు చెప్పే సలహాలు, సూచనలు పాటించేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి వైవాహిక జీవితం, వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా పనులను సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. ఆర్థికాభివృద్ధి కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ రోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల ఒక సలహాలు, సూచనలు పాటించడం వలన మీకు ప్రతి విషయంలోనూ కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వీటితో పాటు మీరు బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు, అలాగే మీరు మీ గృహంలోనే చిన్న చిన్న కార్యక్రమాలు లాంటివి చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి ఈ రోజు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచే అవకాశాలు మాత్రం గోచరించడం లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంటుంది, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ఈ రాశి వారు ఈ రోజు ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఉంటుందని కూడా గ్రహించాలి. అలాగే మీ సంతానం గురించి, వారి పేరు మీద గనక మీరు ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా అందులో కూడా అవి దీర్ఘకాలిక పెట్టుబడులు అయితే మీకు కొంతవరకు మీరు ఆశించిన విధంగా మీకు మార్పు అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు ఈరోజు ఆర్థిక పరిస్థితులు, అలాగే మీ ప్రతి విషయం గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా అది జాప్యం కలుగుతోందనో, ఆలస్యం కలుగుతోందనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు ఆలోచన చేయటం, లేదా వీటి గురించి మీకు పనులు ముందుకు సాగే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. అయితే స్థిరాస్తి విషయాలలో మాత్రం జాగ్రత్త వహించాలి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉన్న ఈ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఈ విషయాలలో మాత్రం మీకు జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో తగిన విధంగా, మీరు కోరిన విధంగా వారికి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. విద్యార్థులకి కూడా విద్య పట్ల ఏకాగ్రత కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు, చేర్పులు ఉండటం, లేదా ఉద్యోగము తొలగిపోవటం లాంటివి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు దేవి ఖడ్గమాల చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ.
అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వీరి సంతానము గనక విదేశాల నుంచి రావాలనుకుంటున్నా, లేదా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నా, ఈ విషయంలో వీరికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. తగిన సమయంలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం ఈ రాశి వారు ప్రయత్నిస్తూ ఉండాలి. ఏ మాట మాట్లాడినా అది ఇతరులు తప్పుగా భావించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబ సభ్యుల కోసం మీరు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కోర్టు వ్యవహారాలు అలాగే స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందిని కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానంతో మాట పట్టింపులు కలగటం, లేదా విద్యార్థులకి విద్య పట్ల ఏకాగ్రత తక్కువగా ఉండటం మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీరు గనక నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తుంటే ఆ విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించడం వలన మీకు ప్రతి విషయంలోనూ సానుకూలమైన వాతావరణం అనేది గోచరిస్తూ ఉంటుంది. బంధుమిత్రుల్ని కలవటము, అలాగే మీరు విందు వినోదాలకు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఇక్కడ ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకి మీరు లోబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని వలన శారీరకంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు, అలాగే పెట్టుబడుల విషయంలో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు కోర్టు విషయాలలో మాత్రం మీకు జాప్యం కలిగే అవకాశాలు లేదా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా, మీరు కోరిన విధంగా పనులు పూర్తి చేయడానికి మాత్రం మీరు శ్రమ పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పురోగతి, దీంతో పాటు ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత. అయితే వీరికి ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులను కూడా వీరు అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఎక్కువ శాతం మీరు పెట్టుబడుల పైన ఖర్చు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాల కోసం వాటి గురించి మీరు ఆలోచన చేసే ప్రయత్నాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. మొత్తం మీద మీరు ప్రతి పనిని కూడా సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. అలాగే మీ ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. దీంతో పాటుగా మీరు ఆశించిన విధంగా ప్రతి పని పూర్తి చేయడానికి మీరు అధిక శ్రమకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చే ప్రయత్నం కోసం అని చెప్పి మీరు పెట్టుబడులు లాంటివి పెట్టడం, లేదా ఇతరులకు మీరు ఆర్థిక సహాయం చేసే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారు ఆర్థికపరమైన విషయాలు, ఉద్యోగ వ్యాపార సంబంధంగా అధిక ప్రయాసకు గురయ్యే అవకాశాలు ఈ రోజు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈ రోజు లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే ఇక్కడ వీరు ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి కనుక జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే అకాల భోజనం ఉండటం, దీంతో పాటు శారీరక శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గీయులతోటి ఆస్తికి సంబంధించిన వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే వారితోటి ఏదైనా సరే ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయని మాత్రం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగ పరంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే మీరు చేసే ప్రతి పనికి సంబంధించి మంచి గుర్తింపు కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈ రోజు హరిద్రా గణపతి ఆరాధన చేయటం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
వృశ్చిక రాశి వారికి ఆర్థిక పురోగతి, స్థిరాస్తుల విషయంలో అనుకూలత, ఆశించిన విధంగా మార్పులు చేర్పులు వీరికి ఆనందాన్ని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. బంధువర్గీయుల్ని కలవటం, అలాగే చిన్న చిన్న విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ యొక్క సోదర సోదరీమణులను కలవటం, వారితోటి సమయం గడిపేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మాత్రం మీరు చింతించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానం వారి మీద మీరు ఏమైనా పెట్టుబడులు కానీ పెడుతూ ఉంటే ఆ విషయాల్లో కూడా మీకు కొంత మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో అమ్మకాలకి సంబంధించి గనక ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఈరోజు వస్తు ఆభరణాల గురించి ఆలోచన చేయటం, లేదా వీరిపైన స్థిరాస్తులు లాంటివి కొనుగోలు చేసే ప్రయత్నం చేయటం, లేదా ఆలోచన చేయటం, ఇవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం, అలాగే ఉద్యోగ పరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఆశించిన విధంగా, మీరు కోరిన విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం మీరు కనబరచాలి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఆరోగ్యము వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తులకి సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజుగా ఈరోజు మీరు భావిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆటుపోట్లు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి గనక ధనురాశి వారు మాత్రం ఈరోజు తగిన విధంగా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు స్ఫటిక గణపతిని పూజించటం వలన ఆర్థికంగాను, కుటుంబ పరంగా, ఉద్యోగ వ్యాపార పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం మీకు గోచరిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోరిన విధంగా, ఆశించిన విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మీరు కోరిన విధంగా, ఆశించిన విధంగా పురోగతి ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ రాశి వారు మాత్రం ఏ పని చేస్తున్నా నెమ్మదిగా ఆచితూచి చేయటం వలన వీరికి ప్రతి విషయంలోనూ కూడా విజయావకాశాలు కనపడతాయని మాత్రం గ్రహించాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం సానుకూలమైన పరిస్థితులు గోచరించడం లేదు. అలాగే మీరు స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా అందులో కూడా మీకు ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కోర్టు విషయాలు, లిటిగేషన్లు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు, అలాగే మీరు కోరిన విధంగా మీకు మార్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు మరకత గణపతిని ఆరాధన చేయటం వలన వీరికి ఆశించిన విధంగా మంచి మార్పులు కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఇబ్బందులు మాత్రం ఎదురవ్వబోతున్నాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం ఈ రాశి వారు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. వీరు గనక నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారు వీరి యొక్క స్థిరాస్తుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. లిటిగేషన్లు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది గనక వీరు స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నా, అమ్మకాలు చేస్తున్నా వీటికి సంబంధించి మాత్రం తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు పంచలోహ గణపతిని ఆరాధించటం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు వీరికి అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. విందు వినోదాలకు వెళ్ళటం, తల్లిదండ్రులను కలవటం, అలాగే బంధువర్గీయులను కలిసే అవకాశాలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. వృత్తిపరంగా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి గోచరించడం లేదు. అయితే మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తులకి సంబంధించి లేదా స్థిరాస్తులని బ్యాంకులలో తనఖాలు పెట్టడం లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు కేసులు కానీ, లిటిగేషన్లు కానీ, లేకపోతే ఇతర ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే కుటుంబ సభ్యులు చెప్తున్న సలహాలు, సూచనలు పాటించడం వలన మీకు ఇబ్బందులు ఏవైతే కలుగుతున్నాయో వాటిని మీరు అధిగమించగలరు. ఈ రాశి వారు ఈరోజు పగడపు గణపతిని ఆరాధించడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు వీరికి అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గణపతి పూజలో గరికకు విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. అనలాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేసి అనలాసురుడనే రాక్షసుడిని గణపతి మృంగివేసినప్పుడు అనలాసురుడు గణపతి ఉదరంలో జీర్ణం కాడు. ఆ సమయంలో గణపతిలో ఉన్నటువంటి ఇబ్బందిని తొలగింపజేయటానికి దేవతలందరూ కూడా గరిక పోచలు కలిపిన నీళ్లతో గణపతికి అభిషేకం చేస్తారు. అప్పుడు గణపతి ఉదరంలో ఉన్నటువంటి అనలాసురుడనే ఆ రాక్షసుడు జీర్ణమైపోతాడు. కాబట్టి గణపతికి గరిక పోచలంటే ఎంతో ప్రీతిపాత్రం. అలాగే గరిక పోచలతో గణపతిని పూజించడం ద్వారా మనోవికాసం పెరుగుతుంది, బుద్ధి బలం పెరుగుతుంది. గరిక పోచలతో గణపతిని పూజించడం ద్వారా గణపతి అనుగ్రహంతో పాటుగా గంగాదేవి అనుగ్రహానికి కూడా సులభంగా పాత్రలు కావచ్చు. పరబ్రహ్మము సత్యము, జగన్మిథ్య. ఇదే శంకరుల యొక్క సిద్ధాంతం. అందుకే వేదం ఓ మాట అంటుంది, నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. ఏదైనా కనపడాలి అంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడు వస్తే అన్నీ కనపడతాయి. ఇప్పుడు చీకటి, ఏదో దీపం పట్టుకెళ్ళాను అనుకోండి, కొన్ని కనపడతాయి. సూర్యుడు వస్తే దీపం పట్టుకెళ్ళక్కర్లా, అన్నీ కనపడతాయి. చంద్రోదయం అయితే కొన్ని కనపడతాయి, అన్నీ కనపడవు, చీకటి. సూర్యచంద్రుల యొక్క అవసరం లేకుండా కోటి సూర్యుల చంద్రుల యొక్క పగిది తనంత తాను వెలిగిపోయేవాడు ఎవరంటే పరబ్రహ్మ. మీరు ఒక విషయం, ఏదైనా వస్తువు గురించి తెలుసుకోవాలి అంటే దీపం అవసరం. దీపాన్ని చూడడానికి ఇంకేం తీసుకురావాలి? దీపాన్ని చూడడానికి ఇంకొకటి తీసుకురారు. దీపపు కాంతిలో ఇంకొకటి చూస్తారు. అంతేగాని దీపాన్ని చూడడానికి ఏమంటే ఒకసారి దీపం చూడాలి ఏమైనా పట్టరండి అంటారా? అనరు. దీపాలకి దీపం పరమాత్మ. సూర్యచంద్రుల కన్నా కూడా అతీతమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తుంటాడు ఆయన. కాబట్టి ఆయన ఒకనాడు ఉన్నవాడు, ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉన్నవాడు వినాయకుడు. ఇది చెప్పడానికి సదాబాల రూప, ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు. అంతేనా దాని అర్థం? కాలాతీతుడు, కాలమునకు లొంగనివాడు పరబ్రహ్మము. అదొక్కటే కాదు, సదాబాల రూప అన్న మాటకు అర్థం ఏంటంటే, మీ అందరూ బిడ్డలను కన్న తల్లులే, అందరూ బిడ్డలున్న వాళ్ళే. మనవలు మనవరాళ్ళని ఎత్తిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పిల్లల యొక్క మనస్తత్వంలో ఉండేటటువంటి లక్షణాలు ప్రధానమైనటువంటివి రెండు ఉంటాయి. ఒకటి, అప్పటికి కోపం వస్తుంది. అప్పటికి కోపం వచ్చినవాడు ఒక్క క్షణంలో మళ్ళీ మర్చిపోతాడు. అది పిల్లల మనస్తత్వం. వాడే పెద్దవాడు అయ్యాడు అనుకోండి, కడుపులో పెట్టుకుంటాడు. నన్ను వాడండి అప్పుడు ఎప్పుడూ అలా అన్నాడంటాడు. అదే చిన్నపిల్లవాడిగా ఉంటే అప్పుడు కోపం అప్పుడే పోతుంది. ఏదో తాతగారు రాసుకుంటున్నారు, తాత తాత పెన్ను, తాత పెన్ను అంటాడు, ఇమ్మంటాడు. రాసుకుంటున్నాను రా, ఇప్పుడు కాదు, అమ్మ వీడిని తీసుకెళ్ళు అంటాడు తండ్రి. కూతురు వచ్చి మనవాడిని తీసుకెళ్ళిపోతుంది. వాడికి కోపం వస్తుంది.
కోపం వచ్చి తాతగారు పెన్ను ఇవ్వలేదని అట్నుంచి వచ్చి తాతగారు ఇలా కుర్చీలో కూర్చుని రాసుకుంటున్నాడు అనుకోండి, పక్కకు వచ్చి ఒకటి కొడతాడు ఆ చిన్న చేత్తో, తాత అంటే వాడికి కోపం వచ్చింది. తాత ఇలా చూసి నవ్వి, ఒరేయ్ నువ్వు రాసుకో అని ఓ కాగితం ఓ పెన్సిలు ఇచ్చి రాసుకో అన్నాడు అనుకోండి, తాత తాత అని మురిసిపోయి అక్కడ కూర్చుని రాసుకుంటాడు. ఒకవేళ ఏమీ ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోయినా వాడి కడుపులో కానీ మనసులో కానీ ఉండదు. 2 నిమిషాలు మరిచిపోయి మళ్ళీ తాతగారు పంచకట్టుకుని ఎక్కడికో పెడుతున్నాడు కదా, తాత అచ్చి నేను వస్తానని వెంటబడతాడు. వాడికి కోపం ఉండదు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది కానీ వెంటనే మర్చిపోతాడు. మీరు గమనించండి, పిల్లలు ఆడతారు పాడతారు నవ్వుతారు, వాళ్ళు ఎప్పుడూ మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది కాబట్టి ఏదో ఆడుకుంటారు ఏదో పాడుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత అలా ఆడగలమా పాడగలమా సంతోషంగా ఉండగలమా? కానీ పిల్లలు అలా కాదు, ఎప్పుడూ సంతోషమే ఎప్పుడూ ఆనందమే, అది వాళ్ళ లక్షణం. రెండోది పరతంత్రులై ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి కావలసింది ఏమిటంటే అమ్ముందా లేదా, నాన్నగారు ఉన్నారా లేరా. ఒకవేళ నాన్నగారు లేరనుకోండి, అమ్ముందా, అమ్మ ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, నాన్నగారు ఉన్నారా. అమ్మ నాన్నగారు ఉన్నారనుకోండి, ఆ ఊరు కాకపోయినా పర్వాలేదు. హైదరాబాదులో ఉండే పిల్లలు తల్లితో కలిసి కాకినాడ వచ్చారనుకోండి, వాళ్ళకి అది హైదరాబాదా కాకినాడ అనవసరం, అమ్మతో ఉన్నావా లేదా అదొక్కటే. అమ్మ కనపడలేదు అనుకోండి, వాడు ఒప్పుకోడు. అమ్మ నాన్నగారు ఉంటే చాలు, వాళ్ళు అన్నిటికీ వాళ్ళ మీదే ఆధారపడతారు. ఆకలేసింది అమ్మ, బయటికి వెళ్ళాలి అమ్మ, స్నానం చేయాలనిపించింది అమ్మ, చేతులు కడుక్కోవాలి అమ్మ, అన్నిటికీ అమ్మ. ఆధారపడి ఉంటాడు పిల్లవాడు. అలా సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన మనం తప్పు చేసినా కూడా మనసులో పెట్టుకునే లక్షణం ఉన్నవాడు కాడు, పిల్లవాడిలా మర్చిపోతాడు. పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారు. దేవతా స్వరూపాలన్నిటిలోనూ బొద్దుగా ఉండే ముద్దైన పిల్లాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆయన లంబోదరం. పిల్లలకి నాట్యం చేసే అలవాటు పాటలు పాడే అలవాటు ఉంటుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, నాట్యం చేస్తాడు. సాధారణంగా నాట్యం ఎప్పుడు చేస్తారు, మనసు బాగా ఉల్లాసంగా సంతోషంగా ఉందనుకోండి అప్పుడు నాట్యం చేస్తారు.